అన్వయం శంకర విజయాలే దానికి ప్రమాణం. కాబట్టి అంతటి మహాతల్లి ఆవిడంది నా అవతార ప్రయోజనం అయిపోయింది, నా భర్త సన్యసించాడు, నేను వెళ్ళిపోతున్నానండి. ఇది శంకరాచార్యుల వారు ఈ దేశానికి అందించినటువంటి మహోత్కృష్టమైన కానుక. ఆయన అన్నారు, మండనమిశ్రుడు సన్యసిస్తున్నాడు, నిన్ను పంపించడం కోసం ఇక్కడికి పంపలేదు, నీవు బ్రహ్మలోకానికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి, సనాతన ధర్మ వైభవాన్ని కాపాడాలి, ఎవరెవరు వచ్చి నీ దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ నువ్వు కటాక్షాన్ని ప్రసరించాలి, కాబట్టి నిన్ను నేను ప్రతిష్ఠ చేస్తానన్నారు. ఆవిడ ఒక చమత్కారమైన మాట. ఆవిడంది, నువ్వు నన్ను ఇప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించడం కాదు, ఇక నుంచి నేను నీ వెంట నడుస్తూ వస్తూ ఉంటాను, నేను నీ వెంట నడుస్తున్నానని గుర్తు నా కాళ్ళకి ఉన్నటువంటి మంజీరములు మ్రోగుతుంటాయి, నువ్వు ఎప్పుడు వెనక్కి తిరిగి చూసావో అక్కడ నేను ఆగిపోతాను, అక్కడే నన్ను ప్రతిష్ఠ చెయ్యాలి. ఆవిడ శృంగగిరి యందు ప్రతిష్ఠ అయింది. శృంగేరి పీఠం శారదాపీఠం, అక్కడే సరస్వతీదేవిని ప్రతిష్ఠించారు శంకరాచార్యుల వారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే అక్కడ శంకరులు పీఠం పెట్టారు అనడం కన్నా సరస్వతీదేవి పీఠం పెట్టించింది అనడమే నిజమేమో. ఎందుకంటే అక్కడే శంకరాచార్యుల వారు వెనక్కి తిరిగారు, అక్కడ సరస్వతీదేవిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు శంకర భగవత్పాదులు. ఈ దేశంలో సాక్షాత్తుగా శారదని తన వెంట నడిపించి, శారదని తెచ్చి వనదుర్గ మంత్రాలతో కట్టి ప్రతిష్ఠించి, ఇన్ని వేల సంవత్సరముల తర్వాత కూడా మనం శారదాకృపకి నోచుకునేటట్టుగా ఒక పీఠాన్ని ఇచ్చినటువంటి అద్భుతమైన కీర్తి ఒక్క శంకర భగవత్పాదులది. అది ఇక ఎవ్వరికీ చెల్లదు, అది ఒక్క శంకరాచార్యుల వారికే చెల్లుతుంది. కాబట్టి ఆయన మహానుభావుడు. ఆయన లెక్కలో అయితే 8 సంవత్సరాలకి పూర్తయిపోవాలి ఇవన్నీ. కానీ 8వ సంవత్సరం వరకు ఆయనకి సన్యసించే అవకాశం రాలా. అసలు మీరు శంకరాచార్యుల వారి జీవితాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే, ఆయన వచ్చింది పరమశివుడు, కానీ ఆయన వచ్చింది వైదిక మత ప్రచారానికి, అంటే మనుష్యుడు ఎలా ప్రవర్తించాలో నేర్పడానికి. రామచంద్రమూర్తి ఎలా ప్రవర్తించారో శంకరులు అలా నేర్పారు. కాబట్టి ఆయనే అసలు ముందు సిద్ధాంతానికి కట్టుబడకపోతే ఆయన ఎవరికి సిద్ధాంత ప్రచారం చేస్తారు? తనకొకటి ప్రవర్తన ఉంటే కదా ఇంకొకళ్ళకి ప్రవర్తన నేర్పడం. తనకి లేని ప్రవర్తన తానెవరికి నేర్పుతారు? కాబట్టి తాను కట్టుబడాలి. ఇప్పుడు తాను కట్టుబడాలి అంటే ముందు వేదాధ్యయనం చెయ్యాలి. అవతారంలో పిల్లవాడిగా వచ్చారు కాబట్టి ఇప్పుడు వేదాధ్యయనం చెయ్యాలి అంటే ఉపనయనం జరగాలి. శంకరుల జీవితంలో అద్భుతం ఏమిటంటే, ఆయన 3వ సంవత్సరం వయస్సు వచ్చేటప్పటికీ ఆయనకి స్థానికమైనటువంటి భాషలో ఉన్న సమస్త గ్రంథ పరిశీలనమైపోయింది. 5వ సంవత్సరానికి సంస్కృత భాషతో పాటుగా కావ్యములు, పురాణములు, వ్యాకరణము, మీమాంస సమస్తం పూర్తి చేశారు. 8వ ఏట ఉపనయనం మౌఖ్యము అంటారు. అంటే చెయ్యవలసిన ఉపనయనం యథార్థంగా అయితే తల్లి గర్భంలో పడినప్పటి నుంచి 8వ ఏటకి ఉపనయనం జరగాలి. అంటే బయటికి వచ్చేసిన తర్వాత అమ్మ కడుపులోంచి 7 సంవత్సరముల 2 మాసములు పూర్తయ్యే లోపల ఉపనయనం చెయ్యాలి. 10 మందికి మంచి మాటలు చెప్పి బ్రతకవలసినటువంటి వాడికి గాయత్రి వైభవం ఉండాలి. గాయత్రి వైభవాన్ని మింగేసేది అంటే కామము. ఆ కామము శరీరమునందు పొటమరించడం ప్రారంభమయ్యేది 8వ సంవత్సరం దగ్గర నుంచి ప్రారంభము అని. కాబట్టి 8వ ఏడు దాటిపోయే లోపల ఉపనయనం చేసేయాలి తండ్రి. బలమైన కారణములు ఏమైనా ఉంటే కౌణం అంటారు. ఒక 8 సంవత్సరములు మాత్రమే అనుగ్రహిస్తారు. 16వ ఏటు వరకు చాలా బలమైన కారణాలు ఉంటాయి. 16 తర్వాత ఉపనయనం చేసినా ఒకటి, చేయకపోయినా ఒకటి. కానీ చెయ్యొద్దు అని అనకూడదు కాబట్టి. కానీ నిజానికి శాస్త్రీయంగా చూస్తే 16 తర్వాత ఇక గాయత్రి పట్టివ్వదు. కానీ ఆ దోషం ఎవరి ఖాతాలో వేస్తారంటే తండ్రి ఖాతాలో వేస్తారు. ఎందుకంటే పుట్టినటువంటి కొడుకుకి చెయ్యవలసినటువంటి ఉపనయనాన్ని చెయ్యవలసిన వయసుకి చెయ్యనటువంటి పాపం తండ్రిదే అధికారం. కాబట్టి చెయ్యాలి ఉపనయనం. శంకరాచార్య స్వామి వారి పట్ల భక్తి ఉండడం, శంకరాచార్య స్వామి వారి పట్ల మనం విధేయతతో ప్రవర్తించడం అంటే కొడుకులున్న వాళ్ళు సక్రమమైన వయస్సుకి ఉపనయనం చేయడమే. శంకరాచార్యుల వారంతటి వారు ఉపనయనాన్ని చేసుకున్నారు. అసాధారణ ప్రజ్ఞాశాలురైనటువంటి వారికి 5వ ఏట చేసేస్తారు. ఎందుకంటే సమయం వృధా అయిపోతుంది కాబట్టి 8 వరకు ఆపితే 5వ ఏట ఉపనయనం చేస్తారు. శంకర భగవత్పాదులకి జరిగింది.
అలా ఉపనయన సంస్కారం పొందితే తప్ప వేదాధ్యయనం చెయ్యకూడదు. కాబట్టి ఉపనయనం చేసుకుని వేదాధ్యయనానికి వెళ్ళాడు మహానుభావుడైన. అంటే శాస్త్రాన్ని పాటించడంలో ఎంత మర్యాద చూపించారో చూడండి. అందుకే 1000 మాటలు చెప్పడం కన్నా 100 ఉపన్యాసాలు చెప్పడం కన్నా ఒక్క ధర్మాన్ని అనుష్ఠించడం గొప్పది. తాను అనుష్ఠించకుండా కేవలంగా ఉపన్యాసాలు చెప్పడానికి పరిమితం అయితే ఏ ప్రయోజనము ఉండదు. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ అనే సూక్తి. ఇంకొకడికి చెప్పవలసి వస్తే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే. నువ్వు ఎవరికి ఎంత చెప్పావన్నది కాదు, నువ్వు చెప్పే దాంట్లో ఎంత నువ్వు అనుష్ఠిస్తూ ఉంటావు, నువ్వు ఎంత పాటిస్తూ ఉంటావు అన్నది అత్యంత ప్రధాన.